సో హాయ్ ఫ్రెండ్స్, మరి ఇవాల్టి ఈ వీడియోలో మనకు ఏపీలో ఉన్న కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేస్తానన్నమాట. సో వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీకు డౌట్ రావచ్చు అనమాట, సో టాప్ కాలేజెస్ ఇవే అని ఎలా అని. సో మనకు ప్రతి కాలేజ్కి మనకు ఒక ర్యాంకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎన్ఐఆర్ఎఫ్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఆర్గనైజేషను సో ప్రతి కాలేజ్కి ఒక ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దేనికైతే ర్యాంకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఆ కాలేజ్లో ఎడ్యుకేషను అండ్ కల్చరు తర్వాత ఎన్విరాన్మెంటు సో ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి ఆ కాలేజ్లో. సో కాబట్టి దానికి తగ్గట్టు మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ప్రతి కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ అపాన్ సో లోపల ఇంటీరియర్ అట్లా దాన్ని బట్టి. సో దీని ప్రకారం మనకు కొన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నేను లిస్ట్ అయితే తీశాను. సో మీకు ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఇక మనం లేట్ చేయకుండా సో ఆ కాలేజెస్ ఒక లిస్ట్ మొత్తం చూద్దాం ఈ వీడియోలో. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా పాపులర్ వెబ్సైటు. ఇందులో మనకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి లిస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు బేస్డ్ అపాన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనమాట. సో ఇందులో మనకు ఫస్ట్ ప్లేస్లో కేఎల్ యూనివర్సిటీ అనేది, సో ఇది వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ సో విత్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆఫ్ 35. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విత్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆఫ్ 61. అంటే దీని లోపల మనకు సో చాలా చక్కగా అయితే ఉంటాయి. సో ప్రతిదీ చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ అవ్వండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కల్చరు ఎన్విరాన్మెంటు నేచరు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. అండ్ ఇలా మనకు ఒక ర్యాంకింగ్ ప్రకారం మనకు కొన్ని కాలేజీలు అయితే ఉంటాయి. సో మీరు వీటి గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే ఆ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేస్తే, సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజ్ మీరు ఎంచుకునేసి సో తర్వాత ఆ యొక్క లైక్ డీటెయిల్స్ మొత్తం కాలేజ్ డీటెయిల్స్ మొత్తం అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇలా మీకు స్క్రోల్ చేస్తే మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనకు ఉన్న లిస్ట్ అయిన కాలేజీలన్నీ మనకైతే వస్తాయి. అందులో మనకు జేఎన్‌టీయూ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ తర్వాత మనకు ఇంకా కొన్ని కాలేజ్ అయితే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆఫ్ 151 to 200 మధ్యలో అయితే ఉంటుంది. తర్వాత వెలగపూడి రామకృష్ణ అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఇవన్నీ మనకు అటానమస్ కాలేజ్ అనమాట. సో జేఎన్‌టీయూ అఫిలియేట్ అయితే కాదు. సో అన్ని అటానమస్ కాలేజ్ అనమాట. అండ్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా మనకు కొన్ని కాలేజీలు అయితే డిస్ప్లే అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చాలా బెస్ట్గా అయితే ఉంటుంది. సో ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి ఆ యొక్క కాలేజ్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ నుంచి మీరు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, లైక్ రివ్యూస్ కానించి A to Z అయితే ఉంటాయి. సో అండ్ గైస్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో లైక్ ఆ వీడియో ఏంటంటే మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుంది, లైక్ జేఎన్‌టీయూలో వస్తుందా లేదా అటానమస్ కాలేజ్లో సీట్ వస్తుందా అని పూర్తిగా అయితే చెప్పాను. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా అందరికి రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయితే అయిపోండి. థ్యాంక్ యూ గైస్.